ఒక మాట ఇప్పుడు ఎప్పటి నుంచో ఏలేడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్ చూసి అన్నీ నేర్చుకోవటం ఏంటి మాకు అర్థం కావట్లా. ఈ చేయూతలు ఎంతమందిని కంటే అంతమందికి ఇస్తామంటే అది చతురా లేకపోతే ఏంటి అంటే మీకు ఓపుకుంటే కనండి అంటే ఆడవాళ్ళని హీనపరుస్తున్నాడా, మగవాళ్ళని హీనపరుస్తున్నాడా? మగోళ్ళు కాదనుకుంటున్నాడా? ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మోదీ దగ్గరికి వెళ్ళటం ఎందుకు? నీకు ఆత్మవిశ్వాసం ఉందగా నేను గెలుస్తాను అని ఇంకా ఆయన్ని పెట్టుకోవటం ఎందుకు అడ్డం? ఏమండి మీరు చెప్పండి. గతంలో చూసుకుంటే వాజ్పేయి హయాంలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని అభివృద్ధి చేసింది ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు మళ్ళీ ప్రధానితో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్తో ఏపీ అభివృద్ధి చేయొచ్చు కదా. జగన్ చేస్తున్నాడని ఆయన కాపీ కొట్టి అభివృద్ధి చేస్తానని ఇప్పుడంటే అట్ట కుదురుద్ది. నీ అభివృద్ధి ఏందో అప్పుడు వేలేటప్పుడు చూపించాలిగా. అప్పుడు మేము అనుకునేవాళ్ళం అయ్యో చంద్రబాబు నాయుడు అప్పుడు చేస్తే జగన్ వచ్చి ఇప్పుడు చేయించి గొప్ప అనుకుంటున్నాడు ఏంటి? చంద్రబాబు నాయుడు చేసింది అంత పోయిందా, మనకు అంత ఉపయోగం చేసింది పోయిందా అని అనుకుంటాంగా. అన్నమేగా మేము తినేది. మరి ఏమనుకోవాలి ఆయన్ని? అదేమంటే కాంట్రాక్టులు అంటే ఆయన కోట్లు బిగిలే కాంట్రాక్టులు ఒప్పుకుంటాడు. పేదవాళ్ళకి పెద్ద పెద్ద రోడ్లు అవసరమా? తిండి అవసరమా? కూలీ చేస్తే డబ్బులు అవసరమా? ఏం అవసరం అండి? ఆంధ్రప్రదేశ్లో చాలా మంది యువకులు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు కదా ఉద్యోగాల కోసం. ఇక్కడ ఉద్యోగాలు లేవని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వెళ్తున్నారా? కాదండి, ఇప్పుడు కొత్తగా వెళ్తున్నారా? జగన్ వచ్చినాక కొత్తగా వెళ్తున్నారా? ఎప్పటి నుంచో ఉందా? పిల్లల మాటలు ఏమండి, పిల్లలు గోళీలు ఆడినట్టు మాట్లాడకూడదు. ఇది గోళీలాట కాదు, మనుషుల్ని ఏలే ప్రభుత్వం ఇది. గోళీలాటగా ఆడన్నాడు నేనన్నాడు అది పద్ధతి కాదు. 124 నొక్కాడు, 2 నొక్కమంటున్నాడని అగతాలు చేస్తున్నాడు. నువ్వు ఇంత ప్రపంచంలో ఎన్ని నొక్కావు? ఎన్ని నొక్కావు నువ్వు? ఒక్కటన్నా నొక్కావా? మనుషులందరి ముందు పబ్లిక్ వేల మందిలో బటన్ నొక్కుతున్నాడు. నీకు అది ఉందా? ఒక్క బటన్ నొక్కావా నువ్వు? అయితే టీడీపీ అధికారంలోకి వస్తే సిలిండర్లు కావచ్చు, వేరే ఉచిత పథకాలన్నీ కూడా ఇస్తాం. అప్పుడు వండుకుంటున్నాం, ఇప్పుడు వండుకుంటున్నాం. ఏమో మా కొడుక్కే జాలి కలిగి తగ్గించొచ్చాము సిలిండరు. ఇన్ని చేసినోడు భర్త లేని వాళ్ళకి డబ్బులు, మళ్ళీ భర్త లేకపోయిన ఆడపిల్లలకి డబ్బులు, మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు. ఏనాడన్నా చూసావా ఇది? ఇప్పుడు నేర్చుకొని నేను ఇస్తా కనండి అంటే అది గమనించినట్టయితే మరి జగన్ కుటుంబంలో వైఎస్ షర్మిలనే మా అన్నయ్య కోటేదని చెప్పి ప్రచారం. అసలు ఆ షర్మిలాని నమ్ముకున్న వాళ్ళు పిచ్చోళ్ళు. సొంత అన్ననే ఇంత ద్రోహం చేస్తుంది, మమ్మల్ని ఎంత ద్రోహం చేస్తుంది, నమ్మక ద్రోహం ఇది అని వాళ్ళు తెలుసుకోవాలి. అది వాళ్ళు తెలుసుకోకుండా ఈ పార్టీ అంటే పిచ్చి బట్టి అదొక మైకం గమ్మి కళ్ళు మూసిపోయి మాట్లాడుతున్నారు. అన్ననే ఎన్నుపోటు పొడిచింది, పక్కన వాళ్ళు పడవదా? ఏయా, అన్ననే ద్రోహం చేసింది, పక్కన గెలిచినాక వాళ్ళని ద్రోహం చేయదని ఇదేంది? పైకెక్కేదాకా ఉంటుంది. వాళ్ళకి అన్నం తినేవాళ్ళు అయితే ఇదేంద్రా అన్ననెట్ట మాట్లాడుతుంది, మరి మనల్ని ఏం చేస్తుంది అన్న భయం ఉండాలి. అంతేగాని షర్మిల మాట్లాడింది జగన్ గుంగిపోతాడు, వాళ్ళు మాట్లాడారు జగన్ గుంగిపోతాడు, ఇవన్నీ కాదు. ఇవన్నీ భయపడిన మాటలు. అంతేగాని ఇప్పుడు ఎంతమంది మరి మోదీ దగ్గరికి వెళ్ళారు, జగన్కి సేమ గుట్టినట్టు కూడా లేదుగా. ఆయన దగ్గర నిజాయితీ ఉంది, జనం బలగం ఉంది. నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు. మీరెందుకు అంత దూరం పోతున్నారు? ఏయా నేను అన్నది తప్ప? కడుపులో భయం బలంగా ఉన్న వాళ్ళని మనం గ్రిప్లో పెట్టుకుంటే ఆయన కొంగదీయొచ్చు అది. అంతేగాని నీకు నిజాయితీ నువ్వు చేసిన పనులు ఉంటే నువ్వెవరి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ఏయా నువ్వే నిలబడు. నువ్వు వస్తే అయ్యా చంద్రబాబు ఇంత చేసావు నాన్న నువ్వు అని అంటానికి ఏది? ఏముందయ్యా నువ్వు చెప్పు. నువ్వు మమ్మల్ని అడగటానికి వచ్చావు, నీ మనసాకి నువ్వు చెప్పు. నవ్వుతున్నావుగా. ఏ కాదు నాన్న, మరి అవి అట్టాటివి ఉంటాయి పిల్లంగోడు పనులు. జగను జగ్గు అంత రౌడీ అయితే పేద సాధనలు ఎట్ట చూస్తున్నాడు? రౌడీకి ఉండదుగా, పేద సాధనలు చూడాలి. నువ్వు అవన్నీ పెద్ద ఇవన్నీ కోట్లు వచ్చే లంచాలు పెట్టుకొని ఊరిని అభివృద్ధి చేస్తున్నాను అన్న. ఊరిని అభివృద్ధి చేసి ఏం చేస్తావు? జనాన్ని అభివృద్ధి చెయ్యి. అది జగన్కు ఉంది. అది జగన్ కొండబట్టి చేశాడు. ఇప్పుడు నేను చేస్తానంటే 10 మంది కంటే 10 మందికి ఇస్తాడంట. ఈ ఆలోచన అప్పుడేమైంది? ఏయా ఈ ఆలోచన నీకు ముందుంటే ఇదేంది ఇప్పుడు వచ్చి చంద్రబాబు పథకాలు చేస్తున్నాడు అనుకుంటాం.
అంతే కదయ్యా, కరెక్టేనా? మార్పు కోరుకుంటున్నారా ప్రజలు లేదా ఇదే ప్రభుత్వం కొనసాగిస్తారా? జగనే అండి, జగన్ మించింది లేదు. ఇక జగన్ ప్రభుత్వం అనేది ఇప్పటివరకు చేసిన పథకాలు చూసి చాలామంది మారారు. ఇప్పటివరకు అతను అసలు లాస్ట్ టైం ఏమి ఇచ్చారండి? చంద్రబాబు ఇచ్చాడా? ఏమి 2 బల్బులు గుర్తుపెట్టుకోండి, 2 బల్బులు. రంజాన్ తోఫా అన్నాడు, అది ఒకటి ఇచ్చాడు. మళ్ళీ సంక్రాంతి కానుక అన్నాడు, అది ఇచ్చాడు. ఆ 2 తప్ప ఇంకేమైనా ఉన్నాయా? అయితే ఈసారి అధికారంలోకి వస్తే కియా లాంటి సంస్థలు అనంతపురంలో తెచ్చినట్టు కోస్తాంధ్ర కూడా అలాంటి సంస్థలు తీసుకొస్తారని చెప్పి చంద్రబాబు గారు వాగ్దానం చేస్తారు. నమ్మకం లేదండి. పోయినసారి ప్రమాణం చేశాడు, ఇప్పుడుసారి కూడా నమ్మకం లేదు. ఎవరు నమ్మరు. కాబట్టి ఇప్పుడు జగన్ పథకాలు చేస్తున్నాడు కాబట్టి జగనే నమ్ముతారు, జగన్కే ఓటేస్తారు. ఎవరు వేయం. మోదీ చరిష్మా దేశవ్యాప్తంగా ఉంది, మోదీ చరిష్మా ఆంధ్రప్రదేశ్లో పనిచేయదా? నమ్మకం కష్టం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మోదీ ప్రభుత్వం తక్కువ. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యారు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? నా మాట వినాలి, నా కార్యకర్తలు నా మాట వినాలి, నేను చెప్పిన మాట వినాలి, మీరు ఎవరి మాట వినకూడదు, ఎవరి మాట నమ్మద్దు, నా మాట వింటేనే రండి, నా కార్యకర్తలు రండి, ఇలా తెలిపోండి అంటున్నాడు. అదేంటండి? అట్లా చెప్పచ్చా? ఒక రాజకీయ నాయకుడు చెప్పచ్చా? షర్మిల చూసినట్టయితే మా అన్నయ్య కోటేయద్దు, వైసీపీ కోటేస్తే మీ గొంతు మీరు కోసుకున్నట్టు అంటున్నారు కదా, అంత తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని. సొంత చెల్లి సొంతంటే ఆ అమ్మ మాటలు కూడా నమ్మరండి. టీడీపీలో నేను 30 సంవత్సరాల మట్టి చేస్తున్నాను. ఇంతవరకు కూడా మొన్న కూడా నేను టీడీపీకి వేసేవాడు. ఇంతవరకు మాకు ఎలాంటి అభివృద్ధి కానీ చేయలేదు. ఎలా వేస్తాను చెప్పండి? అయితే నారా లోకేష్ మంగళగిరిలో గెలిస్తే ఈసారి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అని చెప్పండి. అభివృద్ధి అంతవరకు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అమ్మాయి మీ ఎలక్షన్లో ఈ జనాలను తీసుకెళ్తుందంటే వైసీపీ వాళ్ళకి మీటింగ్లకి అట్లా భోజనం చేస్తుందని చెప్పి అందరికి ఇచ్చారు బళ్ళు. మా అమ్మాయికి ఇలా మా అమ్మాయికి ఏంది? మా అమ్మాయి ఏం చేసి ఇవ్వలేదా? మరి నేను వేస్తాను ఓటు. మా ఇంట్లో వాళ్ళు అందరూ వేస్తున్నారుగా, మా అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు ఓటు? ఇది బండి. సో మంగళగిరిలో ప్రజలు మార్పు కోరుకోవట్లేదు. మార్పు కోరుకుంటున్నారు. వైసీపీ తప్పితే ఏరే వాళ్ళకి ఏరు. అది తీసుకొచ్చి ప్రజల్లో పెట్టి రామబాణాన్ని వదిలాడు అన్నయ్య, జగన్ అన్నయ్య, నేను రామబాణాన్ని అని ఎలా చెప్పింది? ఇప్పుడు ఎలా చెప్తుంది? ఇంతమంది అక్క చెల్లెళ్ళకి ఇంతమందికి మేలు చేసిన అన్నయ్య ఆమెకొక్కడికే చేయలేకపోతున్నాడా? నువ్వెంత నీతి తక్కువ దానివి? ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నాము, మాకందరికీ మంచి, నీకొక్కడికే చెడు ఎందుకు అయ్యాడు? నువ్వు పదవి కోసం వెళ్ళావు, నీ పదవే చూసుకో. జగన్ని తిడితే మాత్రం మేము ఊరుకోం. జగన్ మా ప్రాణం, మా అక్క చెల్లెళ్ళందరికీ ప్రాణం. తెల్లారిపాటికల్లా మాకు బియ్యం, పింఛను, మా పిల్లలకి అమ్మఒడులు, వాళ్ళు చదువుకుంటానికి బట్టలేంటి, బూట్లేంటి, సహలం తెచ్చుతారు. అభివృద్ధి అంటే ఏంటి సార్? పేదలు అన్నం తింటున్నారు, అది చాలు పేదలకి, మాకు అది చాలు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ సార్ గెలుస్తా అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. గెలవరు సార్, గెలవరు. మాకు అసలు ఎవరు వద్దు, మాకు గెలవనివ్వము కూడా. మేము మా అక్క చెల్లెలు అందరం కలిసి జగన్ తరపున ఉన్నాం, జగన్కే ఓటేస్తాం, జగన్నే గెలిపించుకుంటాం. ఇంతేగాని అభివృద్ధి అంటే ఏంటి సార్? అభివృద్ధి దేనికి? అభివృద్ధి పేదోళ్ళు కడుపు నిండి అన్నం తింటున్నారు. స్టోర్ బియ్యమే 20 కేజీలు వచ్చి డబ్బులు చేతిలో పెట్టి బియ్యం ఇచ్చి వెళ్తున్నాడు, పప్పు ఇచ్చి వెళ్తున్నాడు, తింటున్నాం, కమ్మగా ఇంట్లో పడుకున్నాం. మా కొడుకులు ఉన్నారు, 10 రూపాయలు ఇమ్మంటే ఎక్కడి అని జోబులు ఎత్తుక్కుంటున్నారు. మా బిడ్డలాగా, మా తోడబుట్టినోళ్ళలాగా వచ్చి మాకు 3000 రూపాయలు ఇచ్చి వెళ్తున్నాడు. మాకు అవి చాలు, భార్య భర్తలు బతకటానికి అవి చాలవా? అయితే వచ్చే 5 ఏళ్లలో ఎలాంటి మార్పు కోరుకున్నారు? ఇంకా ఎలా అభివృద్ధి చెందాలని? మాకు ఎలాంటి అభివృద్ధులు వద్దు, మాకు జగన్ కావాలి అంతే. కరోనాలో ఏం ఆదుకున్నారు సార్? ఏం ఆదుకున్నారు? మేము ఇంట్లో ఉంటే మాకు గుడ్లు ఏంటి, బియ్యం ఏంటి, పప్పు ఏంటి, ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వాలంటీర్ల ద్వారా తీసుకొచ్చారు. ఏ వాలంటీర్లు ప్రాణం కాదా? వాలంటీర్లు కూడా మనుషులేగా. మరి అలాంటి మనుషుల్ని మాకు పంపించి మాకు సెక్యూరిటీ గార్డుగా మాకు జబ్బులు వస్తాయని కన్నా బిడ్డలు కూడా దగ్గరికి రాలేదు మాకు దగ్గరికి. అలాంటప్పుడు మాకు వాలంటీర్లేక చేసి పెట్టారు మాకు. మరి వాలంటీర్లు తిడతాం ఏంటి సార్? వాలంటీర్లు తిడతాం ఏంటి? వాడికి 4వ పెళ్ళాం జగను. 3 పెళ్ళాలు నేలుకోవడం చేత కానీ ఎదవకి వాడికి 4వ పెళ్ళాం అంటాడు జగన్ని. వాళ్ళందరికీ మొగుడు జగను, జగనే వాళ్ళకి మొగుడు. అలాంటి మొగుడు కాదు, రంకు మొగుడు. వాళ్ళకి రంకు మొగుడు. అలా చేస్తాం మేము. మా తోడ పుట్టిన వాళ్ళు అందరం కలిసి, మా అక్క చెల్లెళ్ళు అందరం, ఆడవాళ్ళు అందరం కలిసి, మగవాళ్ళ సంగతి మాకు అనవసరం.
ఆడవాళ్ళం అందరం కలిసి జగన్ను గెలిపించుకుంటాం. వాళ్ళకి మొగుడిగా సిద్ధం చేస్తాం. సిద్ధానికి మేము రెడీ, వాళ్ళు రెడీయా? వాళ్ళు రెడీ అయితే రమ్మని సార్, వచ్చి ఏం మాట్లాడతారో మాట్లాడమను. జగన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాడికి పవన్ కళ్యాణ్కి కానీ ఎవరికైనా సరే పగిలిపోయింది. ఇదే వాళ్ళకి వార్నింగ్. మా అక్క చెల్లెలుగా మేము ఇచ్చే వార్నింగ్ అదే. జాగ్రత్తగా మాట్లాడుకోమను, వాళ్ళ పదవుల గురించి మాట్లాడుకోమను, వాళ్ళు రాజకీయంగా మాట్లాడుకోమను. వ్యక్తిగతంగా జగన్ మాట్లాడితే వాడు వీడు అని సీఎంని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సిగ్గులేస్తారు. ఒక సీఎంని ఎలా మాట్లాడాలి? సీఎంని ఎలా మాట్లాడాలి సార్? మాట్లాడతాం తెలీదా? మాట్లాడతాం తెలియనోడికి నీకెందుకు రాజకీయం? మాట్లాడతాం తెలియనప్పుడు నీకెందుకు రాజకీయం? నీకు అవసరమా రాజకీయం? నీకు మాట్లాడతాం చేత కాదు, ఊగిపోతావు పూనకం వచ్చిన వాళ్ళకి. నీకు అవసరమా? ఈ బాగానే చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు మరి ఒక్కడే రావచ్చుగా? నువ్వు మంచి చేసిన చంద్రబాబువేగా, నువ్వు ఒక్కడవే రావచ్చుగా. నీ కొడుకుని తీసుకొచ్చి నేను మంచి చేశాను, నా బిడ్డకేయండి అని అడగచ్చుగా. అది చేతగాల. ఇప్పుడు వచ్చి నేను అన్నీ చేస్తాను అంటే ఆయన్ని చూసి నువ్వు చేస్తావా? అంతకుముందు ఏమైంది? అంతకుముందు కూడా ఇలాగ చేసుంటే నువ్వు ధైర్యంగా వచ్చి మమ్మల్ని అడిగేవాడివి, నాకేయండి అమ్మ ఓట్లని. నీకు అది చేత కాలేదు, నువ్వు చేయలేకపోయావు. కరోనా టైంలో మమ్మల్ని ఆదుకున్నాడు. ఆదుకున్న వాళ్ళకి మేము చూసుకుంటామా? ఆదుకున్న వాళ్ళు చూసుకుంటామా? మమ్మల్ని బంగారులాగా చూసుకున్నాడు. మా అక్క చెల్లెళ్ళు బంగారులాగా చూసుకున్నాడు. మాకు అన్నీ సమర్థంగా కూర్చోబెట్టాడు. బిడ్డలకి ఇస్తున్నాడు, కమ్మడి భోజనం పెడుతున్నాడు, బూట్లు షూలేంటి బట్టలేంటి ఆఖరికి రుబ్బెళ్ళతో సహా ఇచ్చాడు, చెప్పుకొని కూడా ఇచ్చాడు. మాకు అంతకంటే ఏం కావాలి? మాకు జగనే కావాలి సార్, మాకు జగనే కావాలి. జగన్ మా బంగారం, ఒకరితో మాకు అనవసరం. ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి గురించి చెప్పండి. చాలా బాగుందండి. అమ్మఒడి పథకాలకు కానీ వైఎస్ఆర్ పెన్షన్ కానీ తెల్లవారిపాటికి 6 గంటలకు వచ్చి పింఛన్ ఇస్తారండి. అవును సార్, అప్పుడు 2 అయ్యేది 1 గంట అయ్యేది, చాలా చాలా చండాలంగా ఉండేది. ఇప్పుడు మేము లేకుంటుందని వచ్చి మా ఇంటికి వచ్చి 6 గంటలకు వచ్చి పెన్షన్ కనుక ఇస్తున్నారు సార్. మా పిల్లలకి అమ్మఒడి కానీ స్కూల్ యూనిఫామ్ కానీ అంతా చాలా మా పిల్లలను బట్టే ఏదైనా మేము నడుచుకోవాలి సార్. అలాంటిది మా పిల్లలు చాలా బాగున్నారు సార్. ఒక ఇంగ్లీష్ మీడియంకి ఎలా వెళ్తాను, అంతకుముందు మా బాబు రవీంద్ర భారతిలో చదివేవాడు. ఆ రవీంద్ర భారతికి ఎలా అయితే వెళ్తున్నాడు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి కూడా అలానే వెళ్తున్నాడు సార్. అయితే ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందని చెప్పి టీడీపీ వర్గాలు ఉంటాయి, దానిపై మేము అది నిన్న చూడలేదు సార్. సిద్ధం ప్రోగ్రాంలో ఎంతమంది వందలుగా వేలుగా వచ్చారు, లక్షలుగా అయ్యారు. సిద్ధం ప్రోగ్రాం చూసి ఆయన అర్థం చేసుకోవాలిగా. అయితే ప్రతిపక్షాలు అవన్నీ గ్రీన్ మ్యాట్ విఎఫ్ఎక్స్ అంటున్నాయి కదా, అదేం లేదు సార్, అదంతా ఫేక్. పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళు అన్ని జెండాలు కలుపుకొని పెట్టుకుంటున్నాడు. జగన్ సింగల్గా వస్తున్నాడు. సింగల్గా ఒక్కని ఓడిచాలి మనం చాలండి అంతే. నెక్స్ట్ ఆ పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడు? 2-3 పెళ్ళిళ్ళు. పిల్లలకే వాడు తండ్రి అవడు. మా సీఎంగా పాలిచ్చేవాడు తండ్రి పిల్లల్ని ఇక్కడ చూడాలి అందరినీ. వాడి పిల్లలకే వాడు తండ్రి అయినప్పుడు మా ప్రజల్ని చూస్తాడు. అదేనాడు డబ్బు ఇచ్చాడు పిల్లలకి, తండ్రి పిల్లలు కొనుక్కోలేడుగా పిల్లలకు. అయితే సంక్షేమ పథకాలే కాదు, అసలు అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అంటున్నారు. అభివృద్ధి జరిగింది కాబట్టి కదా సార్ సిద్ధం ప్రోగ్రాలు అంతమంది అన్ని లక్షల మంది ఇచ్చారు. 15 లక్షల మంది అంటే మాటల సిద్ధం ప్రోగ్రాం నేను వెళ్ళాను సార్. కనుక ఓటేస్తాం. ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలుస్తారని చెప్పి అంటున్నారు, దానిపై మీ ఒపీనియన్? నారా లోకేష్ ఏంటి గెలుతాడండి? చేయూత ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, పింఛన్ ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఎన్ని పథకాలు ఇచ్చాడు. ఈ పథకాలన్నీ ఇచ్చినా కొడుకును కాదని ఏమీ లేని ఊరకు 4 రుచా బళ్ళు ఇచ్చి 4 తోపుడు బళ్ళు ఇచ్చేవాడికి ఓటేస్తారండి? చెప్పండి మీరు ఒకసారి. మాకు జగనే కావాలి, మేము జగన్కే ఓటేస్తాం. మేము ఎవరికి ఓటేయము, మాకు జగనే కావాలి. మేమందరం జగన్కే వేస్తాం ఓటు. అయితే జగన్ వాళ్ళ చెల్లి షర్మిల చూసుకుంటే జగన్ కోటైతే చెప్పి ప్రచారం చేస్తారు, దానిపై మీరు? అట్టాటోళ్ళు చాలా మంది వస్తారండి. వస్తా ఉంటారు పోతా ఉంటారు, అందరం లెక్కేసుకుంటే అట్టండి. జగన్ అన్న గెలవాలంటే జగన్కే ఓటేస్తాం. అంతకుముందు ఎన్ని చేసాం? అంతకుముందు అన్న అమ్మడి తిరిగింది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మడి తిరుగుతుంది, రేపు ఇంకొకళ్ళు అమ్మడి తిరుగుద్ది. 3 పార్టీలు పెట్టుకున్నాడు. 3 పార్టీలకి అసలు కమలానికి ఎప్పుడన్నా ఈ ఆంధ్రాలో కమలానికి ఏడన్నా గెలిచింది ఇంతవరకు? నేను ఈ ఊరు కాపురానికి వచ్చినా కమలానికి ఓటేసిన వాళ్ళు లేరు. కమలం గుర్తును కూడా 3 కలుపుకున్నా, ఇంకా 3 కలుపుకున్నా కానీ మాకు బాధ లేదు. మేము వేసేదే జగన్కి ఓటు. అయితే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారని చాలా వరకు అధిక వర్గాలు అర్బన్ ఓటర్స్ ఎవరైతే చదువుతున్నారో ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగ కల్పన లేదు రాష్ట్రంలో అని చెప్పి అంటున్నారు, దానిపై మీ ఒపీనియన్? ఎవరికి ఉద్యోగం ఇచ్చాడు? చంద్రబాబు 10 సంవత్సరాలు బాగా ఇచ్చాడు. ఎవరికి ఉద్యోగం ఇచ్చాడు? ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు. అన్ని పథకాలు ఇస్తున్నాడు, ఇంకా అభివృద్ధి ఏం కావాలి? మిషన్లకు ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు, ఏ పథకం తీసేయలేదని అభివృద్ధి లేదు. అభివృద్ధి పొందన మడిచేవాడు చెప్పమను. ఏ ఊరు ఇంట్లో 2 లక్షలు తీసుకోలేదు, 1,00,000 పైన తీసుకోలేదు ఆ మనిషిని చెప్పమను.
అభివృద్ధి లేదని ఎక్కడ లేదు అభివృద్ధి. అసలు జగన్ వచ్చినాక అభివృద్ధి వచ్చింది. అంతకుముందు చంద్రబాబు మాకేమి ఇలా మమ్మల్ని ఏం ఆదుకోవాలి, అసలు మా దగ్గరికే రాలా. అయితే చంద్రబాబు నాయుడుకి ఇదే లాస్ట్ ఎన్నికలు, చివరి ఆఖరి ఎన్నికలు. ఈసారి చంద్రబాబు నాయుడుకి చివరి ఆఖరి అవకాశం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అస్సలు లేదు, అసలు లేదు. అసలు ఎయ్యరు కూడా. ఎవరు ప్రజలు మనిషి అన్న కూడా అన్నం తింటుంటే నీ ఇంట్లో నువ్వు వచ్చిన ఆ పథకాల వల్లే నేను తింటున్నానన్న అభివృద్ధి ఉంటే మాత్రం ఎవరు ఒక్కళ్ళు కూడా ఓటేయరు. అది జగనన్న గెలవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి, జగనన్న మాకు అన్ని విధాలు ఇచ్చాడు కాబట్టి, మాకు పిల్లల కానించి ముసలాళ్ళ కానించి అన్ని పథకాలు ఇచ్చాడు జగను. అందుకనే మేము జగన్నే గెలిపించుకుంటాం. మా అబ్బాయి జగనే, మా బిడ్డ జగను, మా పెద్ద కొడుకు జగను. మాకు లేవంగానే పింఛన్ తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు లేరు. చేయూత ఇచ్చిన వాళ్ళ వల్ల కమ్మ కొట్టు పెట్టుకుని బంగారం ఇలా బతుకుతున్నాం. ఎవరండి ఇచ్చింది? అయితే టీడీపీ వచ్చినా కానీ ఈ వాలంటీర్ వ్యవస్థని, ఈ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు కదా. ఏం చేయాలి ఆయన వల్ల కాదు. టీడీపీ వాలంటీర్లు చేయడు, ఏం చేయడు, గెలిచిందాక చెప్తాడు, ఏం చేయడు, అంతా ఉట్టిదే.